హలో బుజ్జి పిల్లలు. ఇది మీ పిల్లల బాల్యం. కథలు, పాటలు, సరదా ఆటలతో మొదలు పెడదామా? అనగనగా పచ్చని చెట్లు, చిలుకల కిలకిలా రావాలు, చల్లని గాలి, చిన్న చిన్న జంతువులతో నిండిన ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో జింకలు, కోతులు, కుందేళ్ళు, పక్షులు అందరూ ఎంతో సంతోషంగా జీవించేవారు. కాని ఒకరోజు ఆ అడవికి ఒక భయంకరమైన సింహం వచ్చింది. ఆ సింహం చాలా క్రూరంగా ఉండేది. ప్రతిరోజు జంతువులను భయపెట్టేది. జంతువులన్నీ వణికిపోయాయి. ఇప్పుడు మనం ఏమి చెయ్యాలి? ఈ సింహం నుంచి ఎలా తప్పించుకోవాలి? అప్పుడు ఒక చిన్న కుందేలు ముందుకు వచ్చింది. మీరు భయపడకండి, నేనొక ఉపాయం ఆలోచించాను. మరుసటి రోజు కుందేలు సింహం గుహ దగ్గరికి వెళ్ళింది. ఎందుకు ఆలస్యంగా వచ్చావు? మహారాజా, మరో సింహం నన్ను ఆపింది. ఎక్కడుందా సింహం? కుందేలు సింహాన్ని ఒక పాత బావి దగ్గరకు తీసుకెళ్ళింది. అదిగో లోపలుంది. సింహం బావిలోకి చూసింది. నీళ్ళల్లో తన ప్రతిబింబం కనిపించింది. అది మరో సింహమని అనుకుంది. కోపంతో సింహం బావిలోకి దూకేసింది. అడవిలోని జంతువులన్నీ ఆనందపడ్డాయి. కుందేలును ప్రశంసించాయి. చిన్నదైనా చాలా తెలివైనది. పిల్లలు, ఈ కథ మనకు ఒక మంచి విషయం నేర్పుతుంది. శరీర బలం కంటే తెలివి గొప్పది. ఎలాంటి కష్టాలు వచ్చినా భయపడకూడదు. శాంతంగా ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. బుజ్జు పిల్లలు, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపో